సెంట్రల్ నుంచి వీక్షక విభాగానికి శుభోదయం అండి. మనమైతే తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై సెంట్రల్లో నుంచి మరొక ట్రైన్ జర్నీతో మీ ముందుకు వచ్చాను. సో వెల్కమ్ టు ద రైల్ క్రానికల్. సో ఇవాళ మనమైతే తమిళనాడు స్టేట్ క్యాపిటల్ నుంచి సౌత్ ఇండియాస్ డివోషనల్ క్యాపిటల్ అయిన తిరుపతి వరకు ఒక ట్రైన్ జర్నీ అయితే మనమైతే చేయబోతున్నాము. సో ఈ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేయడానికి నేనైతే వన్ ఆఫ్ ద ఐకానిక్ రైల్వే స్టేషన్ అయిన డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాను. సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఇవాళ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మనమైతే స్టేషన్ లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుంటాము. చెన్నై సబర్బన్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. సో మెమో ట్రైన్స్ కానీ లోకల్ ట్రైన్స్ కానీ మనమైతే ట్రావెల్ చేయాలంటే సబర్బన్ టెర్మినల్లోకి వెళ్ళి మనమైతే ట్రావెల్ చేయొచ్చు. మనకి ఇటు రైట్ సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10 వైపు ఉన్న ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. సో మనమైతే ఈ ఎంట్రన్స్లో నుంచి మనమైతే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాము. గేట్ నెంబర్ 6 ఎంట్రన్స్లో నుంచి అయితే మనమైతే లోపలికి వెళ్తున్నామండి. గేట్ నెంబర్ 6 ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం వెళ్ళి మన సప్తగిరి ఎక్స్ప్రెస్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ అనేది మనం అయితే చూసుకొని మనమైతే చూడొచ్చండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16057 సప్తగిరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 అయితే అలకేట్ చేశారు. మనకైతే డిపార్చర్ వచ్చేసి 6:30కి అండి. మన ట్రైన్ ఒక నేమ్ బోర్డ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ విత్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వరకు. సో ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది ఒక డైలీ ఇంటర్సిటీ ట్రైన్ అండి. సో ఇనీషియల్గా మన ట్రైన్ వచ్చేసి 1970లో అయితే స్టార్ట్ అయింది. సో మన ట్రైన్కి వచ్చి మోర్ దాన్ 55 ఇయర్స్ హిస్టరీ అయితే ఉందండి. సో పక్క ప్లాట్ఫామ్లో మనకైతే ఒక G9 వేసుకొని 41229 విజయవాడ G9 వేసుకొని ఒక ట్రైన్ అయితే ఇప్పుడే అరైవ్ అయిందండి. షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ వచ్చే ఎక్స్ప్రెస్ 18041. ఈ ట్రైన్ అయితే 15 అవర్స్ లేట్లో అయితే ఇప్పుడే అరైవ్ అయిందండి చెన్నై సెంట్రల్కి. సో 1970లో ఒక నార్మల్ తిరుపతి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్గా స్టార్ట్ అయిన మన ట్రైన్ వచ్చేసి 1976లో అయితే సప్తగిరి ఎక్స్ప్రెస్గా మన ట్రైన్ అయితే రీనేమ్ చేశారండి. గాడ్స్ చారియట్ అండ్ పీపుల్స్ ఫేవరెట్గా అయితే లాస్ట్ 50 ఇయర్స్ ప్లస్ నుంచి అయితే మన ట్రైన్ అయితే సర్వీస్లో ఉంది. సో మన ట్రైన్ అయితే సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తారు. సో ఈ మన ట్రైన్కి వచ్చి మొత్తం మెయింటెనెన్స్ అన్నీ వచ్చి చెన్నై సెంట్రల్లోనే జరుగుతాయండి. సో మన ట్రైన్ వచ్చి మొత్తం ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 147 కిలోమీటర్స్. సో ఈ 147 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మన ట్రైన్ అయితే 3 గంటల 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. అండ్ మన ట్రైన్కి వచ్చేసి మొత్తం 7 హాల్ట్స్ అయితే ఉన్నాయండి ఈ షార్ట్ జర్నీలో. సో మన ట్రైన్ ఏమీ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏం కాదు, జస్ట్ ఒక నార్మల్ ఎక్స్ప్రెస్ కేటగిరీలోనే ఉంది. సో ఎందుకంటే ఈ 147 కిలోమీటర్స్ జర్నీలో మన ట్రైన్కి ఉన్న యావరేజ్ స్పీడ్ వచ్చేసి 44 ఉంది. అండ్ మన ట్రైన్కి వచ్చేసి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 20న LHB కోచెస్ అయితే అలొకేట్ అయినాయి. సో LHB కోచెస్ అలాట్ అయినప్పటి నుంచి మన ట్రైన్ అయితే 130 సెక్షన్లో అయితే నడుస్తుంది. సో పెరంబూర్ నుంచి రేణిగుంట వరకు మన ట్రైన్కి అయితే 130 సెక్షన్లో ఉందండి. ప్లస్ రేణిగుంటలో మన ట్రైన్కి వచ్చేసి లోకల్ రివర్సల్ ఉంటుంది. సో మనకి ఇవాళ ముందుండి నడిపించే రథసారథి అయిన 22649 WJP4 అయితే వచ్చిందండి. మన లోకల్ అయితే కప్లింగ్ అయితే చేస్తున్నారు. అరకోణం షెడ్కి సంబంధించిన WJP4 కప్లింగ్ ఫార్మాలిటీస్ అయితే ఇప్పుడే పూర్తయినాయి. సో మన ట్రైన్ ఒక కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే ఒక చైర్ కార్ కోచ్తో పాటు 6 సెకండ్ సిట్టింగ్ రిజర్వ్డ్ కోచెస్ ప్లస్ 8 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. సో ఇది కాక ఒక SLRD ఉంటుందండి. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక దేవుడి అంశతో నడిచే ఒక ఇంటర్సిటీ ఇది. ఒక భక్తుడికి భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గం సుగమం చేసే ఒక ఇంపార్టెంట్ ట్రైన్ అండి ఇది. సో అందుకే ఈ ట్రైన్ ఎప్పుడు ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. సో మనం రిజర్వేషన్ చేసుకుంటే టికెట్స్ దొరుకుతాయి. బడ్జెట్లో తిరుపతి వెళ్ళాలంటే మనకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి ఇదైతే. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది భగవంతుడిని భక్తుడిని అనుసంధానం చేసే ఒక ట్రైన్ అండి. తమిళనాడులోని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు ఈజీగా ఒక 3.5 గంటల్లో నిన్ను తీసుకెళ్ళి టైంకి దింపేస్తుందండి. మన ట్రైన్కి కొంచెం స్లాగ్ ఉంది. సో మన ట్రైన్కి అన్న కొంచెం డిలే కూడా అక్కడ కవర్ అయిపోతూ ఉంటుంది. సో మనమైతే ఆన్బోర్డ్ అయ్యాము ఈ కోచ్లో ఇవాళ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వరకు. సో మన కోచ్ తాలూకా అలైన్మెంట్ చూసుకుంటే ఇవాళ వచ్చి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ తాలూకా కోచ్ అండి ఇది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని పెట్టారైతే తెలీదు.
సో మనకైతే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే జోన్ అండి మనకు వచ్చి మన కంట్రీలో. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది. ఆన్ టైం డిపార్చర్ అయితే మనకైతే దొరికింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి ట్రైన్ నెంబర్ 16057 సప్తగిరి ఎక్స్ప్రెస్ షార్ప్ తీసండి 6:30 కల్లా. బై బై డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. పక్క ప్లాట్ఫామ్లో అయితే మనకైతే ఒక ట్రైన్ సెంట్రల్ ఇంటేక్లోకి వెళ్తుందండి. 30693 రాయపురం WJP7 లీడింగ్ నీలగిరి ఎక్స్ప్రెస్ అండి, మెట్టుపాల్యం టు చెన్నై సెంట్రల్. సో మన జర్నీలో మనమైతే మన ట్రైన్కి ఉన్న ఫస్ట్ స్టేషన్ అయిన బేసింగ్ బ్రిడ్జ్ని అయితే స్కిప్ చేస్తున్నామండి. సో మనకైతే ఒక విశాఖపట్నం P7 39349 అయితే సో చరణ్ ఎక్స్ప్రెస్ అండి, కోయంబత్తూరు నుంచి చెన్నై సెంట్రల్ వచ్చే చరణ్ ఎక్స్ప్రెస్కి అయితే విశాఖపట్నం P7 ఇచ్చారు.
సో ఒక స్లో స్కిప్ కొట్టాడు, మీడియం స్లో స్కిప్. సో మనకి ఈ పెరంబూర్ నుంచి మన ట్రైన్కి అయితే 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎంత యాక్సెలరేషన్ తీసుకుంటాడో. మనకి 130 స్ట్రెచ్లో పెరంబూర్ నుంచి రేణిగుంట వరకు మనకి ఫుల్ 130 స్ట్రెచ్చే. పెరంబూర్ క్యారేజ్ వర్క్స్. సో పెరంబూర్ దాటంగానే మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే 120 లిమిట్లో పరిగెడుతున్నాడు. సో 115 నుంచి 120 మధ్య మంచి హై స్పీడ్ యాక్షన్ అయితే డెలివరీ చేస్తున్నాడు. సో 15 కిలోమీటర్లు క్లియర్ చేశాక మన ట్రైన్ అయితే మనకున్న ఫస్ట్ హాల్ట్ అయిన అంబత్తూరుకి అయితే రీచ్ అయిందండి. సో రావాల్సిన టైం కంటే 1 నిమిషం మట్టుకే లేట్గా అయితే మన ట్రైన్ ఇక్కడికి వచ్చింది. మనకైతే ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ వేసే ఉంచాడు, ఎందుకంటే మనకు వచ్చి ఇక్కడ హాల్ట్ వచ్చి కేవలం 1 మినిట్ మాత్రమే. సో అంబత్తూరు తర్వాత మన ట్రైన్కి ఉన్న నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరువల్లూరు అండి. సో తిరువల్లూరు ఇక్కడ నుంచి ఒక 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో పెరంబూర్ దాటంగానే మనం అయితే మన ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తూ ఫస్ట్ 120లో అయితే ఇప్పటిదాకా యాక్సెలరేషన్తో మంచి రన్ అయితే అందించాడు. సో 130 అయితే టచ్ చేస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 4 నిమిషాల హాల్ట్ తర్వాత మనకైతే అంబత్తూరు నుంచి డిపార్చర్ అయితే వచ్చిందండి. సో ఇక్కడైతే బాగానే క్రౌడ్ పుల్లింగ్ అయితే జరిగింది. సో అంబత్తూరు అనేది ఒక పార్ట్ అండి. ఉదయించే సూర్యుడితో పోటీ పడి నడుస్తూ ఉంది మన సప్తగిరి. నా ఫేవరెట్ డెలివరీ అంటే 39153 గతవాడ WAP7 త్రివేంద్రం చెన్నై సెంట్రల్ మెయిల్కి అయితే వచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లోకోమోటివ్.
సో 41 కిలోమీటర్లు స్వరం పెంచిన సప్తగిరి తాలూకా అగ్రెషన్ అయితే మనమైతే చూశాక మనమైతే మన ట్రైన్ కొన్న రెండో హాల్ట్ అయిన తిరువల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనమైతే 8 మినిట్స్ లేట్గా వచ్చాము. సో 7:08కి రావాల్సిన ట్రైన్ అయితే మనకైతే 7:15కి అయితే చేరుకుంది. సో మనకైతే ఇక్కడ ఒక 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉందండి. సో మనకైతే ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే పుల్ అయ్యారు. సో P4 వేసుకొని స్వరం పెంచిన సప్తగిరి చేస్తున్న విలయ తాండవానికి అయితే మనమైతే చూస్తున్నాము. ఇప్పటిదాకా అయితే ఫుల్లీ 40 కిలోమీటర్స్కి అయితే నేనైతే సాటిస్ఫై అయిపోయాను. ఒకవైపు ప్లాట్ఫామ్ స్కిప్స్, ఒకవైపు వస్తున్న జింగ్స్, మంచి కంటెంట్ అయితే ఇప్పటిదాకా డెలివరీ చేశాయి. సో మనకైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి అరకొండ అయితే ఉండబోతుంది. ఇక్కడ నుంచి 27 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మనకైతే మన థర్డ్ స్టాప్ అయిన అరకొండ అయితే వస్తుందండి. సో మనకైతే డిపార్చర్ అయితే వచ్చిందండి తిరువల్లూరు నుంచి. 2 మినిట్స్ అయితే మనం ట్రైన్ అయితే ఇక్కడ హాల్ట్ అయింది. మీరైతే చూస్తున్నారు ఎలక్ట్రిక్ లోకో షెడ్ అరకోణం. సో ఇక్కడైతే మనకు వచ్చే అరకోణం P4లు మొత్తం దాని మెయింటెనెన్స్ కానీ ఏదన్నా ఇక్కడ జరుగుతాయి. మీరు చూడొచ్చు లోపల మనతో ఒక 2 P4లను అయితే స్పాట్ చేస్తున్నాము. సో 68 కిలోమీటర్లు అలవోగ్గా క్లియర్ చేశాక మనమైతే
రావాల్సిన టైం కంటే 5 నిమిషాలు లేట్గా అరకోణం అయితే చేరుకున్నామండి. సో ఈ అరకోణం అనేది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి మనకి ఉన్న రైల్వే కనెక్టివిటీలో. సో ఈ అరకోణం నుంచి మనకైతే 3 లైన్స్ అయితే డైవర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం వెళ్ళే ముంబై మెయిన్ లైన్లో అయితే ఒకటైతే, ఇంకోటి బెంగళూరు కనెక్టివిటీకి వెళ్ళే లైన్ అయితే ఇంకో లైన్ ఉంటుంది. ఇది కాక చెంగల్పట్టుకు అయితే ఒక లైన్ అయితే ఇక్కడ డివైడ్ అవుతుంది. సో ఈ 3 లైన్లు ఇక్కడ మనకి డివైడ్ అవటం వల్ల ఈ అరకోణం అనేది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అయితే అయింది. సో అసలు ఈ అరకోణంకి ఇది కాకుండా ఇంకో హిస్టరీ ఉందండి. ఈ అరకోణంకి వచ్చి అసలు పేరు వచ్చేసి అరుణ్ తమిస్ కుండ్రం అని చెప్పేవాళ్ళు బ్రిటిష్ టైంలో. సో ఆ తర్వాత అది క్రమక్రమంగా ఇక్కడ అప్పట్లో ఇక్కడ హెక్సగాన్ లైన్ ఒకటి ఉండటం వల్ల అది అరకోణంగా మారి ఆ తర్వాత క్రమక్రమంగా అరకోణంగా అయితే మారింది. ఈ అరకోణంలో మనకి 2 మినిట్స్ హాల్ట్ తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి ఉండే హాల్ట్ వచ్చి తిరుత్తని. సో ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుందండి తిరుత్తని వచ్చేసి. సో 3 నిమిషాల హాల్ట్ తర్వాత మనకైతే డిపార్చర్ వచ్చిందండి అరకోణం నుంచి. సో ఇక్కడ కూడా మనకైతే మంచి క్రౌడ్ పుల్లింగ్ జరిగింది అరకోణంలో. ఇక్కడ కూడా క్రౌడ్ బాగా డీబోర్డ్ అయ్యారు. సో వాళ్ళంతా జనరల్ లోకల్ ప్యాసింజర్స్. సో మనతో పాటు ఒక మెమోకి అయితే ప్యారలల్ డిపార్చర్ అయితే వచ్చింది. సో ఈ మెమో అయితే వెళ్తున్న లైన్ ఉంది కదండి, ఆ లైన్ అయితే మనకి కాట్పాడి లైన్ అనమాట. సో మనమైతే చెన్నై ముంబై లైన్లో ఉన్నాము. సో మనమైతే ఇప్పుడు మేల్పాకం క్యాబిన్ దగ్గర కట్ అయిపోతాము. కట్ అయిపోయి మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు తిరుపతి ఇంకా రేణిగుంట తిరుపతి వెళ్తుంది. అటు స్ట్రైట్ వెళ్ళిపోతే కాట్పాడి మెమో ట్రైన్ వెళ్తున్న రూట్లో స్ట్రైట్ వెళ్ళిపోతే కాట్పాడి జోలార్పేట. ఇక్కడైతే 25033 WIP4తో ఏలగిరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. జోలార్పేట నుంచి చెన్నై సెంట్రల్ వచ్చే ఏలగిరి ఎక్స్ప్రెస్ క్లియరెన్స్ లేక ఆపారు వాడిని. సో 83 కిలోమీటర్లు కవర్ చేశాక మన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుత్తణికైతే చేరుకుందండి. సో ఈ తిరుత్తణి అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటి. ఎంతో చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది ఈ తిరుత్తణి అనేది. ఈ తిరుత్తణి రైల్వే స్టేషన్లో మనకైతే 2 నిమిషాల హాల్ట్ ఉందండి. ఆల్రెడీ మనం మన జర్నీలో సగం కంటే ఎక్కువ జర్నీనే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో తిరుత్తణిలో అయితే చాలామంది డిబోర్డ్ అయ్యారండి. సో ఇక్కడ టెంపుల్కి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడంతా ఈ క్రౌడ్ అయితే ఇక్కడ డిబోర్డ్ అయిపోవడం జరిగింది.
99 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్ అయితే రావాల్సిన టైం కంటే 10 నిమిషాలు లేటుగా ఏకాంబరకుప్పంకి అయితే వచ్చిందండి. జర్నీని కంఫర్టబుల్గా కన్వీనియంట్గా అయితే మనమైతే క్లియర్ చేసుకుంటూ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 51 కిలోమీటర్స్ జర్నీ అయితే పెండింగ్ ఉందండి తిరుపతికి. సో ఈ ఏకాంబరకుప్పంలో మనకైతే 2 మినిట్స్ హాల్ట్ ఉంది. ఏకాంబరకుప్పం తర్వాత మనకైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుత్తూరు ఉంటుందండి. సో ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకైతే పుత్తూరు అయితే చేరుకుంటాము. రన్ను గురించి అయితే మాట్లాడాలంటే P4 వేసుకొని ప్రకృతి సహకరిస్తున్న ఈ టైంలో ప్రళయంలా పరిగెత్తుకుంటూ వచ్చింది మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే. 2 నిమిషాల హాల్ట్ అండి కరెక్ట్గా, వెంటనే డిపార్చర్ అయితే వచ్చింది. సో 113 కిలోమీటర్లు అయితే క్లియర్ చేశాక పుత్తూరు అయితే మనం చేరుకున్నామండి. సో రావాల్సిన టైం కంటే 8 నిమిషాలు లేటుగా మనం అయితే పుత్తూరు అయితే చేరుకోవటం జరిగింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఉన్న అల్టిమేట్ హాల్ట్ అయితే ఇంకా రేణిగుంటనే అండి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి రేణిగుంట వచ్చేసి. సో ఇప్పటివరకు అయితే మనకైతే ఒక మంచి ఫెంటాస్టిక్ రన్ అయితే దొరికింది. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఉన్న కాన్సెప్ట్లో ఉన్న ఇంకొక మంచి గొప్ప విషయం ఏంటంటే నీకు రన్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, స్పీడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్ టైంకి నేను తీసుకెళ్ళి తిరుపతిలో దింపుతాడు. సో 138 కిలోమీటర్లు క్లియర్ చేశాక మన ట్రైన్ అయితే మనకున్న పెనల్టిమేట్ హాల్ట్ అయిన రేణిగుంటకి అయితే చేరుకుందండి.
సో రావాల్సిన టైం కంటే 2 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే రేణిగుంటకి అయితే చేరుతుంది. సో ఇక్కడ మనకైతే ఒక లోకో అయితే అటాచ్ చేస్తారండి బిహైండ్. ఇప్పుడు ఆ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాము. సో రేణిగుంటలో మనకైతే మన ట్రైన్ బ్యాక్ సైడ్ ఇంకొక లోకో అయితే అటాచ్ అవుతుందండి. సో యూజువల్గా ఇక్కడ మనకైతే అఫీషియల్గా అయితే ఒక లోకో రివర్సల్ లాంటిది. సో ఇప్పుడు మనకి ముందున్న ఇంజన్ కాకుండా ఇక్కడ వెనక వైపు ఇంకో ఇంజన్ అయితే అటాచ్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఇంజన్స్తో మన ట్రైన్ అయితే తిరుపతి వరకు వెళ్తుందండి. సో ఇదేనండి మనం మాట్లాడుకున్న లోకో. సో 22270 ఈరోడ్ P4 అయితే మనకి బ్యాక్ సైడ్ ఇప్పుడైతే అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 లోకల్తో మన ట్రైన్ అయితే తిరుపతి దాకా వెళ్తుంది. సో తిరుపతి వెళ్ళాక మన ట్రైన్ మళ్ళీ తిరిగి చెన్నై ఎక్స్ప్రెస్గా చెన్నైకి అయితే వెళ్తుందండి. సో అప్పుడు మళ్ళీ మన ట్రైన్ రేణిగుంట మీదగానే పాస్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ లోకో రివర్సల్ చేసినప్పుడు బాగా టైం వేస్ట్ అవటం. సో దీనికి ఒక సొల్యూషన్ కోసం రైల్వే వాళ్ళు రేణిగుంటలోనే ముందే ఒక లోకో అటాచ్ చేస్తారండి. సో ఎందుకంటే ఇప్పుడు మన ట్రైన్ మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బిహైండ్ వచ్చే లోకోని ఇక్కడ డిటాచ్ చేసేస్తారు. సో అప్పుడైతే టైం సేవ్ అవుతుందన్న ఒక కాన్సెప్ట్తో ఈ డబల్ లోకో కాన్సెప్ట్ అయితే చేశారండి. ఇట్లానే మనకైతే జన్మభూమి ఎక్స్ప్రెస్కి అయితే చేయటం జరుగుతుంది. సో మన వెనక చెన్నై ఎగ్మోర్లో 6:35కి బయలుదేరిన చెన్నై ఎగ్మోర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై ఐకానిక్ మెయిల్ ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అవుతుందండి. సో పూణే JP7 అయితే ఈ ట్రైన్ అరైవ్ అవుతుంది. 39404 పూణే JP7 ద ఐకానిక్ మెయిల్ అరైవింగ్ ఎట్ రేణిగుంట. బెల్ రైస్ నాణ్యమైనది, అధిక ఉరువగును. బెల్ రైస్ పసందైన విందుకి శ్రీ మురళీమోహన బెల్ రైస్. నంబర్ 22158 చెన్నై ఎగ్మోర్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై సూపర్ ఫాస్ట్ మెయిల్ వయా కడప గుంటకల్ జంక్షన్ రైట్ టు ఒకటవ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. గాడి సంఖ్య 2215 చెన్నై ఎగ్మోర్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై సూపర్ ఫాస్ట్ మెయిల్ వయా కడప गुंटकल जंक्शन राइट टू प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है ट्रेन नंबर 22158 चेन्नई एग्मोर छत्रपति शिवाजी टर्मिनस मुंबई सुपरफास्ट मेल वया हड़प्पा गुंटकल जंक्शन. సో 15 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే రేణిగుంట నుంచి డిపార్ట్ అయిందండి. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ అయితే మన పెనల్టిమేట్ డెస్టినేషన్ అయిన తిరుపతికి అయితే మన ట్రైన్ వెళ్తుంది. సో రేణిగుంట నుంచి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది. ఇక్కడ మనకి అఫీషియల్గా 10 మినిట్స్ హాల్ట్ ఉందండి. బట్ లోకో రివర్సల్ ఫార్మాలిటీస్ వల్ల మనకైతే 15 మినిట్స్ హాల్ట్ అయితే వచ్చింది ఇక్కడ.
rise. సో మొత్తం మన జర్నీ అయితే కంప్లీట్ అయిందండి. సో మనమైతే మన డెస్టినేషన్ అయిన తిరుపతికి 5 నిమిషాల ముందుగా బిఫోర్ టైం అయితే చేరుకున్నాము. సో రన్ గురించి చెప్పాలంటే నాకైతే ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి. సో రన్ అయితే స్మూత్గా అయితే వచ్చేసింది. P4 వేసుకొని ప్రశాంతంగా తీసుకొచ్చేసాడు. సో ఈ బండికి అయితే క్రౌడ్ అయితే కొంచెం హెవీగానే ఉంటుందండి. సో ఎక్కువ జనరల్ కోచెస్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి తిరిగి చెన్నై అయితే చెన్నై ఎక్స్ప్రెస్గా వెళ్తుంది. మళ్ళీ చెన్నై నుంచి తిరుపతి అయితే మన ట్రైన్ తిరుపతి ఎక్స్ప్రెస్గా మధ్యాహ్నం అయితే వస్తుందండి. సో మధ్యాహ్నం తిరుపతి ఎక్స్ప్రెస్గా వచ్చిన ట్రైన్ మళ్ళీ రాత్రికి చెన్నై సప్తగిరి ఎక్స్ప్రెస్గా వెళ్తుందండి. సో లిటరల్గా ఒక ట్రైన్ రోజుకు 4 ట్రిప్పులు వేస్తుంది. అందులో 2 సప్తగిరి ఎక్స్ప్రెస్ పేరు మీద, 2 వచ్చేసి ఒక తిరుపతి ఇంటర్సిటీ చెన్నై ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కింద ట్రిప్పులు అయితే వేస్తుందండి. మన ట్రైన్ వచ్చేసి ఒక కామన్ మ్యాన్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ట్రైన్ అండి. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి మనకున్న ఒక దైవరథం, అందుకే ప్రజలు పడతారు ఇప్పుడు బ్రహ్మరథం. సో నాకు ఇంకొక పాయింట్ అయితే అర్థం కాలేదండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలుగు స్టేట్స్లోనే ఉంది ఈ తిరుపతి అనేది, ఈ డివోషనల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా. కానీ మన స్టేట్ నుంచి ఉన్న మేజర్ సిటీస్ నుంచి తిరుపతికి ఒక ఇంటర్సిటీ ట్రైన్ కూడా లేదు. ఎందుకంటే ఇంటర్సిటీ ట్రైన్ ఉంటే మేజర్ క్రౌడ్ పుల్లింగ్ అంతా ఇంటర్సిటీ ట్రైన్స్లోనే జరిగిపోతూ ఉంటుంది. అండ్ నైట్ ట్రైన్స్ మీద బర్డెన్ కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. బట్ అదే మనం చూసుకుంటే మనకు బెంగళూరు నుంచి ఒక ఇంటర్సిటీ ఉంది. తమిళనాడులో ఉన్న 3 ప్లేసెస్ అయినా, ఒకటి కోయంబత్తూరు, ఒకటి 3 ట్రైన్స్ చెన్నై నుంచి, విల్లుపురం నుంచి, ఇట్లా అక్కడ నుంచి అయితే ఇంటర్సిటీస్ అయితే ఉన్నాయండి, మల్టిపుల్ ఇంటర్సిటీస్. సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ ఫామ్ అయింది కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే మరియు సౌత్ కోస్టల్ రైల్వే వాళ్ళు తిరుపతికి ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండే ఇంటర్సిటీస్ నడపాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో మనం ఇంకా ఫేర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే జనరల్ టికెట్ ఈ ట్రైన్లో 85 రూపీస్ అయితే పడుతుందండి. సో రిజర్వేషన్ టికెట్ అయితే తీసుకుంటే మనకు 105 రూపీస్ అయితే పడుతుంది. సో చైర్ కార్ టికెట్ అయితే తీసుకుంటే మనకైతే 300 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ అండి. మీరైతే ఫుల్ వీడియో చూడండి. చూసి మీకు ఏమన్నా సజెషన్స్ కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని తీసుకొని మేమైతే ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నం చేస్తాము. త్వరలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనమైతే పవిత్ర తిరుపతిలో అయితే అడుగుపెట్టామండి. ఓం నమో వెంకటేశాయ.